హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. అభిమానం అదుపు తప్పితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హీరోయిన్ నిధి అగర్వాల్కి ఎదురైన చేదు అనుభవం. కనిపించడమే పాపం అన్నట్లుగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు ఫ్యాన్స్ ముసుగులో ఉన్న మృగాలు. ఈ క్రమంలోనే ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజసాబ్. ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సహన సహన సాంగ్ లాంచ్ ఈవెంట్ ను కుకట్పల్లిలో హౌసింగ్ బోర్డులోని లూలు మాల్లో నిర్వహించారు. ఈ నెల 17 సాయంత్రం జరిగిన ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలో నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆమె బయటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకుండా చూసేందుకు ఎగబడ్డారు. కారు దగ్గరకు వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇదే అదునుగా నిధి అగర్వాల్ పై కొంతమంది యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడంతో ఆమెపై తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే బౌన్సర్లు అతి కష్టం మీద నిధిని అక్కడి నుంచి కారులోకి ఎక్కించారు. అయితే ఈ ఈవెంట్ లో నిధికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక కారు ఎక్కిన తర్వాత నిధి ఫేస్ ని మనం ఒక్కసారి చూస్తే తను ఎంత భయపడిందో క్లియర్ గా కనిపిస్తుంది. నిజానికి ఇది సమాజం అంత సిగ్గుతో తరలించుకోవాల్సిన సందర్భం. ఈ క్రమంలోనే కేపీహెచ్పీ పోలీసులు స్పందించారు. ఈ ఘటన సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. అసలు ఈవెంట్ నిర్వహణకు మేనేజర్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలుస్తుంది. పోలీస్ బందోబస్తు లేకపోవడంతోనే హీరోయిన్ నిధి అగర్వాల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందువల్లే తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన కారణంగా మాల్ యాజమాన్యంతో పాటు ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే నెటిజన్లతో పాటు సింగర్ చిన్మయ్ కూడా స్పందించారు. సెలబ్రిటీల భద్రతను గాలికి వదిలేస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మనలాగే సెలబ్రిటీలు కూడా వ్యక్తిగత గౌరవం, ప్రైవసీ అనేవి ఉంటాయి. అది వారి హక్కు. వారిని తాకాలన్న వారితో ఫోటో దిగాలని అనుమతి అనేది తప్పనిసరి. ఈ కనీస సంస్కారం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలోనే వీళ్ళు మగాళ్లు కాదు, జంతువుల కంటే హీనంగా ప్రవర్తించే మృగాలనే ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్మయ్. సెలబ్రిటీలను గౌరవించడం నేర్చుకోవాలని పోస్ట్ చేశారు. అదే విధంగా సినిమా ప్రమోషన్ల కోసం క్రేజ్ పెంచుకోవాలనే తాపత్రయంతో సెలబ్రిటీలు సామాన్య ప్రజల భద్రతను విస్మరించడం, నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ తప్పంతా నిర్వాహకులదే అని నెట్టేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తమ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్ పిలుస్తారు, కానీ వాళ్ళు ఈ విధంగా అతి చేస్తూ మీద పడిపోతారని ఊహించరు. అయితే ఓ కార్యక్రమాన్ని ఈయన నిర్వహిస్తుంటే అందులోని లోటుపాట్లు తలెత్తే ఇబ్బందుల గురించి ఒకసారి ఊహించాలి, అంచనా వేయాలి, దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉంటుంది అనేది దానికి పెద్ద ఉదాహరణ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటే. ఇప్పుడు నిధి అగర్వాల్ ఘటన నిజానికి ఇలాంటి ఇన్సిడెంట్లు జరగాలని ఎవరు కోరుకోరు, కానీ జరగకుండా ఉండాలంటే ఈ అతిగాళ్లను కంట్రోల్ చేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఏదేమైనా అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదు. అభిమానం ఉండొచ్చు, కానీ మరీ ఇంత అరాచకమా? అభిమానం హద్దులు దాటితే సెలబ్రిటీలు నరకం కనిపిస్తుంది. నిధి అగర్వాల్ కు ఎదురైన ఈ అనుభవం చూస్తే ఏ హీరోయిన్ కైనా సరే ఒళ్ళు జల్దరిస్తుంది. అభిమానులు ముసుగులో ఉన్నది మగాళ్ళ మృగాల అనేలా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే సెలబ్రిటీలు జనంలోకి వచ్చే సాహసం కూడా చేయరేమో. సో ఇక్కడ మారాల్సింది ఈవెంట్ నిర్వాహకులో, సెలబ్రిటీలో కాదు, అభిమానుల్లోని మార్పు రావాలి. అభిమాన నటులెవరైనా జనంలోకి వస్తే వారిని తప్పకుండా గౌరవించాలనే భావన అందరిలోనూ ఉండాలి. అభిమానం అంటే అవమానించడం కాదు, అందరిలో గౌరవించడం అని ఇప్పటికైనా ఫ్యాన్స్ తెలుసుకోవాలి.